పాపం పింకు పాటోల పరిస్థితి చెప్పుకోకుండానే అవుతుంది. ఒక దిక్కు చేతులున్న ఎమ్మెల్యేలు ఎంపీలు చేయి జారిపోతుంటే ఇంకో దిక్కు ఉన్నోళ్ళు ఒకరికొకరి మీద దాడులు గీడులు గట్టిగానే జరుగుతున్నాయి. కవిత మేడం అరెస్టు పెద్ద తలకాయ నొప్పి అయిందంటే ఇగో ఇప్పుడు ఉన్నోళ్లకు పెద్ద శరణే వచ్చిందట పోండ్రి. బీఆర్ఎస్ లీడర్ బోయిన్పల్లి వినోద్ సార్ మీద దాడులు గట్టిగానే అవుతున్నాయి. అలా చుట్టాలు దోస్తుల ఇండ్లు ఆఫీసులలో కూడా నిన్నటి సంధి సోదాలు చేస్తుండ్రు. చోట్లు శోధించి బాగానే వసూలు చేసిరట. శుక్రవారం అర్ధమరాత్రి షురూ చేసిన ఈ దాడులు తెల్లారిన దాకా జరిగినాయి. కరీంనగర్ నుండే ప్రతిమా మల్టీప్లెక్స్ ల పైసలు కాగితాలు బాగానే బయటపడ్డాయట. అయితే లోక్సభ ఎలక్షన్ టైంలోనే ఈ దాడులు సంచలనమైనాయి. మరి ఏం మతలబ్ అందిందో తెలియదు గానీ చెకింగ్లు అయితే బందోబస్తు చేస్తే 6.65 కోట్ల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయట. అయితే దొరికిన ఈ పైసలు లెక్క ఇంకా ఏందో తేలలేదట. ఇక ఈ పైసలన్నీ సీజ్ చేసి తీసుకుపోయారట పోలీసులు. వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారట. ఈ పైసలు వలయి ఇన్నిగానం పైసలు ఏడికెంచి వచ్చినాయి అనేటి ఎంక్వైరీ చేస్తారట. హోటళ్లకెళ్లి పైసలు సప్లై అవుతున్నాయని మతలబ్ అందిందట వాళ్ళకు. అందుకే ఏకాఏకిన తగులుకురట. ఎలక్షన్ టైంలో ఇన్నిగానం పైసలు దొరికే వరకు లోకల్లోనే కాదు రాష్ట్రం అంతా పెద్ద చర్చనే జరుగుతుంది. బీఆర్ఎస్ ఎలక్షన్ వ్యవహారాలన్నీ ఈ హోటల్ నుంచే నడుస్తున్నాయని అంటున్నారు. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయట పోలీసులకు. చూడాలి మరి దెబ్బ మీద దెబ్బ పడి ఆఖరుకు ఏమైతుందో పింక్ పార్టీ పరిస్థితి.